అండి, వెల్కమ్ టు సినీస్ కిచెన్. సాంబార్ చేస్తున్నాను. దానికోసం కందిపప్పు ఒక కప్పుడు గంట ముందు నానబెట్టుకున్నాను. నానాక బాగా క్లీన్ చేసుకొని టమాటాలు కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ పెట్టుకొని 3-4 విజిల్స్ రానిచ్చి కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం మిక్స్ చేసుకొని అందులోనే చింతపండు రసం, కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఇంకా కూరగాయ ముక్కలన్నీ బెండకాయలు, మునక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ వేసుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నానండి. కొంచెం సాంబార్ పౌడర్ వేసుకొని దానికి కరెక్ట్గా మరిగించుకోవాలి. ముక్కలు ఏవి మెత్తగా అవ్వకూడదు, అలానే ఉడకకుండా ఉండకూడదు. ఇలా చూసారా, బాగా మరిగిన తర్వాత సాంబార్ పొడి వేసుకొని నెక్స్ట్ తాలింపుకి ప్రిపేర్ అయిపోవడమే. తాలింపు కోసం పోపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై అవ్వాక ఇందులో వేసేసుకోవడమే. చూడండి, తాలింపు పెట్టేసుకోవడమే. ఇంకా తాలింపు వేసుకొని వెంటనే మూత పెట్టేయాలి. మూత పెట్టేసి కాసేపటి తర్వాత తీస్తే చూడండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేయండి.